ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 2024 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రకరకాలైనటువంటి సర్వేలు వస్తున్నాయి. ఆ సర్వేల్లో కొన్ని సర్వేలేం ప్రభుత్వానికి అనుకూలంగా అంటే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వస్తుంది, మళ్ళీ అదే ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్తున్నారు. మరికొన్ని సర్వేలేం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది, ఖచ్చితంగా తెలుగుదేశం ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్తున్నటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు. అయితే న్యూస్ ఛానల్స్ ఎక్కువ మెజారిటీ న్యూస్ ఛానల్స్ నేషనల్ ఛానల్స్ అయితే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఇచ్చారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో వచ్చేటువంటి సర్వేలు కొంత అధికార పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వస్తున్నటువంటి వైనాన్ని అయితే మనం గమనించవచ్చు. దాంట్లో భాగంగానే న్యూస్ ఎక్స్ అని ఒక నేషనల్ న్యూస్ ఛానల్ వాళ్ళు సర్వే చేశారు. ఆ సర్వేలో వాళ్ళు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వాళ్ళు దేశవ్యాప్తంగా సర్వే చేశారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా వాళ్ళు చేసినటువంటి సర్వేలో వచ్చిన రిపోర్ట్ ఏంటంటే బీజేపీ 2 సీట్లను గెలవబోతుంది ఆంధ్రప్రదేశ్లో. వైఎస్ఆర్సీపీ అంటే 2 పార్లమెంట్ సీట్లు, వైఎస్ఆర్సీపీ 7 పార్లమెంట్ సీట్లను గెలవబోతుంది. టీడీపీ 14 లోక్సభ సీట్లను గెలవబోతుంది. జనసేన పార్టీ 2 సీట్లకు పోటీ చేసి ఆ 2 సీట్లలో కూడా గెలుస్తుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పినటువంటి వైనం. అంటే దాని అర్థం ఏంటంటే 14 + 2 16 + 2 18. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి 18 లోక్సభ స్థానాలను గెలవబోతుంది, వైఎస్ఆర్సీపీ 7 లోక్సభ స్థానాలను గెలవబోతుందని వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే సారాంశం. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఖచ్చితంగా ప్రభుత్వం మారుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాకుండా జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం 2024 ఎన్నికల్లో ఏర్పడబోతుంది అనేది వీళ్ళు ఇచ్చిన సర్వే యొక్క సారాంశం. చూద్దాం ఏం జరుగుతుంది.